శృణ్వంత విశ్వే అమృతస్య పుత్ర. నచికేత, నీవెక్కడి నుంచి వచ్చావు, దాని మూల స్థానాన్ని గుర్తించు అని యముడు ప్రశ్నించాడు. బాడీ ఈజ్ ఏ వాటర్ బబుల్, మైండ్ ఈజ్ ఏ కేవలం అస్థిరమైనటువంటిది, చంచలమైనటువంటిది. కానీ నీవు ఈ రెండింటినీ విసర్జించి ముఖ్యమైన మూలాధారమైన సత్యాన్ని గుర్తించు అని చెప్పాడు. The teaching of Yama to Nachiketa is this: that body is just a water bubble, mind is wavering and unsteady. Nachiketa, understand the very source of your life, the very origin of your life, and lead your life in full awareness. మౌడి గులికెడు చంద్ర మర్కండ కడతోడ, బెడదారు గుంపెడు జడలతోడ, జడలలో బ్రహ్మించు చెదరేటి జిగుతోడ, డంబైన పాల నేత్రంబుతోడ. మౌడి గులికెడు చంద్ర మర్కండ కడతోడ, బెడదారు గుంపెడు జడలతోడ, జడలలో బ్రహ్మించు చెదరేటి జిగుతోడ, డంబైన పాల నేత్రంబుతోడ. మౌడి గులికెడు చంద్ర మర్కండ కడతోడ. జగత్తునే మరిపించేటువంటి యొక్క కళలతో నిండి ఉంటుండాలి. అట్టి ఈశ్వరత్వాన్ని నీవు గుర్తించడానికి నువ్వు ప్రయత్నించవద్దు, అది నీవే ఉన్నావు. With the effulgent moon in the hair, with many hairlocks, with the Ganges flowing in these hairlocks, with a prominent eye in the forehead, with snake skin around his waist, with ash all over his body, with a large vermilion mark, do not try to understand its significance. Know full well that you are the divine. విద్యార్థులారా, Students, విద్యార్థినీయులారా, boys and girls, ప్రియమైన భక్తులారా, and devotees, శివరాత్రి యొక్క మూలాధార తత్వమును గుర్తించాలి. you have to understand the inner significance of Sivaratri. భౌతికమైన, నైతికమైన, అస్థిరమైన, అశాశ్వతమైన, క్షణభంగురమైనటువంటి దేహములతో నిండినటువంటి యొక్క ప్రపంచమే నీవు కాదు. You are definitely not the world which is fleeting, momentary, ephemeral, transitory and temporary. నీవు చూడవలసినటువంటిది చర్మచక్షువులతో కాదు, జ్ఞానచక్షువులతో చూడాలి. You have to watch with the eye of wisdom and not with the physical naked eye. పశుపక్షి మృగాదులు, క్రిమికీటకాదులు కూడాను చర్మచక్షువులతో జగత్తునంతా చూస్తూనే ఉన్నవి. The birds and beasts and insects, all creatures watch the world with the physical naked eye. ఇదే వదని నీవు కూడా చర్మచక్షువులతోనే చూచిన నీవు క్రిమికీటల వలె నీవు అనిమలు మారిపోతావు, కానీ నీవు అతీతమైనటువంటి ఆత్మతత్వం కాదు. If you also begin to watch things with the help of the physical naked eye, you will be reducing yourself to minute creatures like insects, and you are no true human at all. ఈ చర్మచక్షువులకు అతీతమైనటువంటి యొక్క దృశ్యాన్ని నీవు గుర్తించాలి. You have to understand the transcendental principle beyond the body. మానసికమైనటువంటి నేత్రములు, మనస్సు కూడాను శాశ్వతం కాదు. So long the fear lasts, the mind is not permanent. ఈ రెండింటిని అతీతమైనటువంటి జ్ఞానచక్షువుతో నీవు చూడాలి. You have to watch things with the eye of wisdom which transcends these two. దేహము నీటి బుడగల వలె పెరుగుతుంది, The body grows like water bubble. పశుపక్షి మృగాదుల వలె పెరుగుతుంది. It grows like the birds and beasts and animals. కట్టగడపటికి పశుపక్షి మృగాదుల వలె క్షీణిస్తుంది. Ultimately, body also vanishes like any other animals. పుట్టి పెరిగి క్షీణించేటువంటి యొక్క దృశ్యములు నీవెప్పుడు కాదు. You are not the apparent seeing which involves birth, growth and death. పుట్టనిది, గిట్టనిది, నశించనిది ఒకటి ఉన్నది, దాన్నే గుర్తించమని చెప్పాడు. You recognize that which is birthless, which is deathless, neither the beginning nor the end. అది ఏ ఆత్మతత్వము.
That is the nature of the true self. ఈ Atma. ఆత్మ అంటే ఏమిటి అని కొంతవరకు ప్రశ్నించవచ్చును. You may ask a question what this Atma is. ఆత్మకు అరూపము, అనంతము, అస్తమీయము. This Atma is formless. It is infinite. నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం. It is pure, unsullied, immortal, blemishless and permanent. కనుక అట్టి ఆత్మతత్వం ఎక్కడ ఉన్నది అంటే ప్రతి వ్యక్తి ఎందుకును, ప్రతి జీవి ఎందుకును ఉంటున్నది. That eternal principle of Atma is present in every individual and in every living creature. అది ఏ చైతన్య శక్తి. That is Chaitanya Shakti, awareness. అట్టి చైతన్య శక్తిని నీవు గుర్తించినప్పుడే నీవు సార్థకం అవుతావు. Then once you understand this Chaitanya Shakti, the consciousness, then you will be powerful. మిగిలిన ప్రశ్నలన్నీ కూడాను అనర్థమైనటువంటివి. In fact, all the rest are useless. తండ్రి ప్రశ్న, ప్రజల యొక్క దీని లోక సంబంధమైనటువంటి విషయములు ఇవన్నీ కూడా నీవు అడుగుతున్నావు. ఇది కేవలము అడగరాని విషయములు ఇవన్నీ. In fact, you have been asking questions relating to your near, dear and the world. You are not supposed to దేనిని put those తెలుసుకున్నా questions. సర్వము తెలుసుకున్న వాడవుతావో దాని యొక్క తత్వాన్ని నీవు గుర్తించు. Know that if that is known, everything else will be understood. Try to comprehend it. ఆత్మను తెలుసుకుంటే ఇవన్నీ కూడా నీవు తెలుసుకోనక్కర్లేదు. If the nature of the self is known, you don't have to know the rest. కనుక నీవు ఆత్మతత్వాన్ని గుర్తించమని చెప్పాడు. So he said, first of all, know the self, Atma. పుట్టి పెరిగి క్షీణించేటువంటిది దేహము. It is the body that is born, that grows and ends. చావు పుట్టుకలు లేనట్టు శాశ్వతుడు, ఆది మధ్యాంతరహితుడు, అనాదివాడు, తాను చావక పుట్టక చంపబడక సర్వమును సాక్షి అయి ఉండు ఆత్మ విభుడు. This eternal witness Atma has no beginning, has no end. It can neither be killed nor would ever kill. It remains as an eternal witness. అట్టి ఆత్మతత్వాన్ని నీవు గుర్తించుకుంటే నీవు అన్నీ చూసిన వాడవుతావు. If you know this Atma, you'll be knowing the rest. చూడండి, బల్బుల్లో ఎక్కడ చూసినా కానీ ఒక దీపం వెలుగుతూ ఉండాలి. You find bulbs here illumining. కానీ బల్బులు వేరువేరుగా ఉంటున్నాయి, కానీ కరెంటు ఒక్కటే. You see the many bulbs here, but the current being one. ఈ కరెంటుకు మూలాధారం ఏమిటి? What is the basis foundation అది for current? దివ్యమైన శక్తి. That is the divine power. అది వైర్ ద్వారా వెళ్ళి It flows through the wire మనసు ద్వారా బల్బుగా నిలిచి and it stands there in the bulb of the mind ప్రకాశంగా వెలుగుతూ ఉంటుండాలి. and shines forth as light. కనుక ఈ అన్ని వెలిగించేటువంటిది, కలిగించేటువంటిది, తిరిగించేటువంటిది సర్వం కూడాను ఆత్మతత్వమే. Therefore that brightens, that illumines, that revolves is the nature of Atma only. దీన్ని నేను ఎప్పుడు చెప్తున్నాను, సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ అని. Bhagavan refers to them as Satya, Dharma, Shanti, Prema. సత్యం అనేది కరెంటు, Truth is current. ధర్మము అనేటువంటి వైరు, Dharma is the wire. శాంతి అనేది బల్బు, Peace is the bulb. ప్రకాశము అనేటువంటిది ఆత్మ. This very light is Atma. ఈ ప్రకాశం అనేటువంటిది ఈ ఆత్మతత్వము దేని ద్వారా వరించింది? How do you get this light? Through what? బల్బు ద్వారా. You get the light out of ఈ the bulb. బల్బే దేహము. This very bulb is our ఈ body. బల్బుకు ఎక్కడి నుంచి వస్తుండాలి కరెంటు? Where from the current received? దేహము అనే వైర్ నుంచి వస్తుండాలి. The current is received through the wire of the body. కనుకనే ధర్మము అనే వైర్ నుంచి Out of the wire of Dharma, సత్యం అనేటువంటి కరెంటు the current of truth, ధర్మము అనేటువంటి బల్బులో చేరి as it gets into the bulb of the Dharma, శాంతి, ప్రేమ అనేటువంటి ప్రకాశాన్ని ప్రకాశిస్తుండాలి. sheds the light of peace and love. కనుక ఈ ఆత్మానందంను కనుక్కోవాలంటే మొట్టమొదట సత్యధర్మాన్ని తీసుకోవాలి. To know the bliss of the self, one should understand Satya and Dharma. కనుక మన ప్రాచీన సాంప్రదాయంలో భారతీయ సంస్కృతి ఏమిటంటే సత్యం వద, ధర్మం చెర. Therefore, the ancient culture of Bharat emphasizes on these two principles, speaking truth and following righteous conduct. సత్యం వద, Speak truth. సత్యము నీవు చెప్పు. Speak truth always. కానీ ఈనాడు సత్యం వద, వధిస్తున్నారు సత్యాన్ని. But today we kill truth, ధర్మం చెర, follow righteousness. ధర్మంను చెరసాల్లో పెట్టి బిగి వేస్తున్నారు. But Dharma is in Chera under arrest.
ఇది కాదు మనకు. This is not thing we are supposed to do. సత్యమును పలకాలి, We have to tell truth. ధర్మమును నడుచుకోవాలి. We have to follow righteousness. ఒకవైపున నడిపించడము, ఒకవైపున ప్రకాశించడము, ఈ రెండింటి ఎందుకును ఏకత్వం ఉన్నది. There should be perfect harmony between what is said and the way one conducts one's own self. కనుక నచికేత, Nachiketa, ఈ పంచభౌతికమైన దేహం నీవు విసర్జించదు. and do not go by this body which is ఏ temporary. దేహములు అయినప్పటికీ నీ ఒకనాటికి నీటి విడగానే పగిలిపోయేటువంటిది. Any body will necessarily must come to an end like a నేడు water bottle. కాకపోయినా రేపైనా కూడా ఇది అశాశ్వతమే. Come whatever may, this day or tomorrow, the body is temporary. కానీ సత్యనిత్యమైనటువంటి శాశ్వతమైనటువంటి ఆత్మతత్వం నీవు తెలుసుకో. Know that which is eternal, which is permanent, దాన్ని చూచేటువంటి immortal. నేత్రములు చర్మచక్షువులు కాదు, And it's not the physical eye that visualizes. జ్ఞాన నేత్రములు. It is the wisdom eye that helps you to see. కానీ ఆ జ్ఞానం అనేటువంటిది ఎట్టిది? What is this wisdom jnana? ఏకత్వం జ్ఞానం. That oneness is jnana. కనుకనే 3 గుణములు ఉన్నటువంటిది ఈ యొక్క శాస్త్రమైన నేత్రం కాదు. Therefore, the eye that carries with it the three attributes is not the truth. కనుక ఏకంగా ఉండినటువంటిది అదే ఆత్మతత్వం. That which is one is Atma. కనుక అట్టి ఆత్మతత్వాన్ని గుర్తించు. Know the nature of the self, Atma. దాన్ని చూచుటోడు ఈ జన్మశిక్షుడు పనికిరావు. The physical eye will not help you to see. జ్ఞాననేత్రమే నీకు అత్యంత అవసరమైనటువంటిది. The wisdom eye is absolutely essential. జ్ఞానం జ్ఞానం జ్ఞానం. ఎట్టి జ్ఞానము? What sort of knowledge? భౌతిక జ్ఞానమా, Worldly knowledge? లౌకిక జ్ఞానమా, Physical? వస్తు జ్ఞానమా, Secular? ప్రకృతి జ్ఞానమా? Or textual? కాదు కాదు. No. రూపనామరహితమైనటువంటి యొక్క ఆత్మజ్ఞానమే. So, true wisdom is that which is nameless and formless. కనుక దానిని నీవు సాధించమని చెప్పాడు. Acquire that knowledge which is nameless and formless. దాన్ని సాధించవాలనని To attain that, ఈ సాధనలంతా పనికిరావు. the spiritual practices that you adopt are ఏదో not necessary. పిచ్చివారైపోయి మీరంతా కూడా స్పిరిచువల్ సాధన అని కళ్ళు మూసుకొని చేతులు కట్టుకొని జ్ఞానాన్ని విచ్ఛేదిస్తున్నారు. In the name of sadhana, the spiritual practice, you close your eyes with folded hands and call it the sadhana. కానీ ఈ భౌతికమైనటువంటి అన్ని కూడాను భౌతికములే. All these physical practices, after all, are worldly. అన్నింటి యందు ప్రేమతత్వమైనటువంటిది దానిని ముఖ్యాధారంగా తీసుకోవాలి. Consider the principle of love as most important factor. కనుక దేహం పంచభౌతికము. Body has got the senses. దేహం కూడక తప్పదెప్పుడు. It's bound to fall someday or దేహి other. నిరామయుండు. But the indweller is permanent. కనుతింపక దేహికి చావు పుట్టుకలు మోహ నిబంధ బంధనలు ముద్దలు లేవు. The self has no beginning, no birth, nor the end, neither the liberation nor bondage. కనుక అట్టి నేత్రములే మనం ఈనాడు ధరించాలి. That wisdom eye, we must have it అవి today. ఎక్కడ ఉన్నాయి? బజార్లో కొనుక్కునేటువంటి కాదు. The wisdom eye is not to be మన bought in ఎందే bazaar. ఉంటున్నటువంటి ఈ చర్మచక్షువును మనం కొంతవరకు బంధం చేసి జ్ఞానచక్షువును మనం విచారించి దాని ద్వారా ఈ యొక్క దివ్యతత్వాన్ని మనం గుర్తించాలి. We have to close the physical external eye, turn inward, open the wisdom eye, and proceed with inquiry. దీనిలో అనేక రకమైనటువంటి ఇంద్రియములు, దీనికి అనేక రకమైనటువంటి విచక్షణలు దీనికి చేరుకొని దాన్ని అడ్డు చేస్తూ ఉన్నాయి. In fact, the sensual pleasure and all other discrimination, discretion stand as obstacles on the way. సాధనలని కూర్చొని ఏదో ఒకటి కన్నులు మూసుకొని భగవంతుని తెలుస్తున్నాము. We just think of God in the name of sadhana, closing our eyes. ఇవన్నీ కూడాను చంచలమైనటువంటివి, All this is not permanent. అనిత్యమైనటువంటివి, That is temporary, అసత్యమైనటువంటివి, untrue, అప్రియమైనటువంటివి. which is not ఇలాంటి దాన్ని acceptable. మనం ఈనాడు మనం ఎందుకు దీన్ని ధరించాలి? Why should you follow these things which are false? సత్యనిత్యమైనటువంటి యొక్క ఆకారము మన యందే ఉంటున్నది. In fact, the fundamental truth is present within us. మన యందు ఉన్నటువంటి సత్యనిత్యమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని మనం గుర్తించాలంటే ఒక క్షణం కూడా చాలదు. To know that, experience that eternal, permanent truth within us, a moment is enough. నేను చెప్తుంటాను, బాడీకి కలిగేటువంటి యొక్క భద్రత అంతా కూడాను కేవలం అనిత్యమైనటువంటివి. All that relates to body is temporary. సత్యాన్ని గుర్తించుకుంటే ఈ సత్యం ఒక క్షణంలో మనకు తెలుస్తుంది. This truth can be known in a moment of time. దాన్ని మనం దూరం చేసుకుని సత్యమునకు అతీతమైనటువంటి తత్వాన్ని మనం గుర్తించాలి అని కోరుతుంది. Therefore, we should go behind these physical facts and know the truth which is transcendental. దేహాభిమానమును క్రమక్రమేణా తగ్గించుకుంటూ రావాలి. We have to reduce the body attachment slowly. ఆత్మాభిమానమును అభివృద్ధి పరచుకోవాలి. We should be attached to the self more and more.
ఈ ఆత్మాభిమానం అర్పించుకుంటే తండ్రి అనేది యొక్క తత్వము చక్కగా గుర్తింపడానికి వీలవుతుంది. When once you are attached to the self, you can understand its nature in its depth. ఈ దేహము నాది అనుకుంటున్నాం. You consider this body as yours. ఎంతవరకు నీది అనుకుంటున్నావు? How long? ఈ దేహంలో ఉచ్ఛ్వాస నిశ్వాసం జరిగేంత వరకు ఇది నాది అనుకుంటున్నావు. So long there is breathing process, you claim this body as your own. అవి రెండు నిలిపివేస్తే ఏది నీది? When once breathing stops, ఒక్క క్షణం లోపల మనము ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసం స్తంభింపజేస్తే ఏది మనకు తెలియదు. the moment you just control your breath, you will not come to know anything. అంతే. ఇది ఏ విధంగా చెప్తున్నది, బోధిస్తున్నది? సో హం సో హం అని బోధిస్తున్నది. The breathing process teaches the lesson of Soham. ఈ సో అంటే గానం తీసుకోవటము, So is inhalation. హం వదలటము. Hum is exhalation. కాబట్టి తీసుకోవటమే ఒక లైఫ్, Breathing in is life. వదలటమే ఒక మరణము. Breathing out ఈ process is ఉచ్ఛ్వాస death. నిశ్వాసం రెండు కూడాను జననమరణాల కింద చేరినటువంటివి. Inhalation and exhalation involves the two, birth ఇవి and రెండూ death. లేకుండా మనం చేసుకోవాలంటే ఒక్క క్షణం కూడా చాలదు. To be free from these two, a moment is enough. అదే విధంగా నేను చేసి మీకు చూపిస్తున్నాను. Bhagavan does it and demonstrates to ఈ everybody. దేహమునకు ఎన్నో బాధలు కలుగుతున్నాయి, The body has got so much of ఎన్నో suffering. విధంగా కష్ట నష్టములు మీకు అందరికీ జరిగినట్టుగానే ఈ బాడీకి కూడా జరుగుతూనే ఉంటుంటది. This body also suffers like any other body. కానీ నేను దానిని లెక్క చేయను But Bhagavan doesn't care any of these. అన్నారు. స్వామి, ఇక్కడ ఇరిగిటం వల్ల ఎంత బాధ ఉంటుంటాదో భరించలేనటువంటిదిగా ఉంటుంది అని. They said, Bhagavan, you had fracture there. That will be giving you excruciating pain. ఉంటుంది, నిజమే. దానిపై నీవు దృష్టి పెట్టినప్పుడే నీకు అది బాధ కనిపిస్తుంది. You will suffer the pain if you think of it. ఇది నాది కాదు అని చెప్పి స్థిరంగా నీవు బుద్ధించుంటే తప్పక ఈ బాధ నీకు ఏం గమ్యం చేయలేదు. When once you consider this body does not belong to you, ఇది you నా will go ఖర్చీఫ్, beyond. ఇది నా ఖర్చీఫ్, This is my kerchief. నా ఖర్చీఫ్ అనుకున్నంత వరకు నువ్వు దీన్ని భద్రంగా తీసుకొని నెమ్మది దీని యొక్క మలినం అంతా తుడుచుకోటి దీని మలినం అంతా శుభ్రం చేసి మనం ఉపయోగపెట్టుకుంటున్నాం. So long I feel that this kerchief belongs to me, I make use of it, cleanse అయితే it and ఈ maintain ఖర్చీఫ్ it. తగినటువంటి మలినం అంతా నాది అని నువ్వు అనుకుంటావా? But do you consider the dirt of the kerchief is కాదు yours? కాదు 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 No. కాదు. ఇవన్నీ నావే అని అనుకున్నవన్నీ ఒక తూరి నువ్వు పాడవేస్తావు. The moment all that you claim to be mine, you will throw it away. ఈ విధంగా నీవు దాన్ని ఇది నాది కాదు అని అనుకుంటే తప్ప నొప్పి ఏమి ఉండదు. When once you consider different from that, you do not find any ఈ pain. విధమైనటువంటివి నాకు ఎన్నో జరిగినాయి. Number of things that happened to Bhagavan. ఇక్కడ విరిగింది, అక్కడ విరిగింది, అక్కడ విరిగింది, అన్ని వైపులా విరిగింది. Inside there's fracture at different places. కానీ ఇది బాడీ, But this is the body. ఇదంతా ఇంద్రియముల యొక్క చేరిక. It's combination of senses. దానికి జరిగితే కానీ అది నాది కాదు. And in fact it happens to the body. ఆ nothing to విధంగా Bhagavan. దానిని విసర్జించినప్పుడే నీకు శాంతి కలుగుతుంది. And once the body identification is given up, you will be peaceful. ఇప్పుడు ఒక చెయ్యి ఉంటుండాలి, Here is the hand. దీనికి ఏదో చీమ పోతుండాలని కొంచెం గోక్కుంటే అది గోక్కుంటే ఇంకా ఎక్కువ అవుతుంది. And once the ant bites you, you want to scratch, there will be more of pain there. ఇంత పెద్ద దేహానికి ఇంత చిన్న చీమ కురిస్తే నీకు ఎందుకు ఇంత బాధ? After all, a little pain in this big body, why should you be so much worried? ఇవన్నీ కూడా నువ్వు నాది నాది అనుకొని భ్రమణ చేతనే మనం పెంచుకుంటున్నాము. This claim of mine is an illusion. That is the cause for the pain. కనుక చూచేది నేత్రం కాదు, It's not the eye that sees. చూచేది నేత్రం అయితే చూచినంత సత్యమని నెట్టు నువ్వు తెలుసుకుంటున్నావు. All that you see, if it were to be truth, how do you know it? చూసినంతా కొంతసేపులో మార్పు కలుగుతుంది, All that is seen changes. విన్నటువంటిదంతా కూడా కొంతసేపులో మార్పు కలుగుతుంది, All that is heard also changes. తిన్నటువంటిదంతా కూడా ఒక తూరి జీర్ణమైపోతుంది. All that is partaken is digested. విన్నది కన్నది తిన్నది అంతా కూడాను క్షణంలో భంగురమయ్యేటువంటిది. All that is watched, all that is heard, all that is partaken ఈ మూడింటి change. ఎందుకు శాశ్వతమైనది ఒకటి కూడా లేదు. None of these three is ever permanent. కనుకనే ఈ సత్యాన్ని మీరు గుర్తించుకుంటూ రావాలి. You have to recognize this basic truth. త్రికాలం యందు కూడా ఉన్నది ఏమిటి? What is that exists in all the three భూత periods of భవిష్యత్ time? వర్తమాన కాలములంతా కూడా శాశ్వతంగా నిలిచినటువంటి ఏది? What is that lasts in the past, to present and future? దీన్ని సత్యంగా గుర్తించుకొని రమ్మని చెప్పి నచికేతునికి యముడు చెప్పాడు. It was the lesson of Yama to Nachiketa to know the నువ్వు truth. పెద్ద పెద్ద శ్లోకాలతో చెప్తే నీకు అర్థం కాదు. You don't understand if slokas are నిత్య quoted. జీవితంలో జరిగేటువంటి అనుభవం గుర్తించుకుంటే నీకు క్షణంలో సత్యం గుర్తింపవచ్చు. If you just
understand. With the use of your daily physical experience, you can comprehend. నేను ఆసుపత్రికి తీసుకెళ్లారు. Bhagavan is taken to hospital. ఇక్కడంతా కూడా ఏదో చేయాలన్నారు. They wanted to do something ఏమైనా there. చేసుకొని ఇది నాది కాదు, ఇది బాడీ. Bhagavan said, you do anything, it's not mine. ఈ బాడీ ధరించినటువంటి వస్తువే, Body is just an instrument. ధరించినటువంటి చొక్కానే. It is something like vesture కాబట్టి cloth. ఏమైనా మీరు చేసుకోండి. You do whatever you బాడీ want. మీ స్వాధీనంలో ఉంటున్నది కనుకనే మీరు ఏమైనా చేసుకోండి. As the body is right in నేను front of ఎవరి you, do. స్వాధీనంలో లేను. And he is not bothered about it. కనుక నేనే Bhagavan remains అన్నాను. himself. మరి చేసినారు, పెట్టినారు, ముక్కలు వేసి అంత చేశారు. మీ నామకి మాత్రం బాధ కలగలేదు. They did all that they are supposed to, but there was no pain at all. ఈ పెయిన్కు నేను ఏమాత్రము వంగలేదు. Bhagavan had never any pain. దీనికి ఏమాత్రము నేను లొంగలేదు. In fact, he never expressed pain. జరుగుతుంది, పోతుంది Things happen like that. అని ఈ విధంగా అలక్ష్యం చేసినప్పుడే ఈ దేహ బాధలంతా కూడా తగ్గుతాయి. When once he neglected the body, he didn't suffer at ఇది all. నా బాడీని, నా దేహమే, నేను ఎట్లా బతికేది, నేను ఎట్లా భరించుకునేది అని ఆ విధంగా తలుచుకుంటే నీవు ఏమాత్రమూ భరించుకోలేవు. With body identification, if you go on feeling, how would I suffer the pain? How can I bear it? Then you cannot కనుకనే suffer. యముడు నచికేతునికి బోధించేది ఈ చిన్న చిన్న విషయాల్లోనే బోధించాడు. So the teaching of Yama to Nachiketa, all కానీ these simple సంస్కృతంలో things. ఇది పెద్ద పెద్ద పదాలుగా వివరించి దాని ఒక శ్లోకాలుగా చెప్తున్నారు. But all the pompous verbosity is made in the form of slokas. పదములు కాదు మనకు ప్రధానమైనటువంటిది, It's not the word ఆ nomenclature. that's పదముల్లో important. ఉన్నటువంటి అర్థములు మనకు అత్యవసరము. The meaning of the terms is most essential. ఆ అర్థాన్ని గుర్తించుకుంటే ఈ అనర్థమైనటువంటి దేహతత్వం అంతా ఏమాత్రం భ్రమ అనేది తెలుస్తుంది. When once you know Artha, the meaning, there will be no anartha or danger whatsoever. కనుకనే మనము దేహాభిమానమును క్రమక్రమేణా తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి. Therefore, we should make an effort to reduce the body attachment. సాధన చేస్తున్నాం, సాధన అనగా ఏమిటి? What is sadhana, spiritual practice? కేవలము దేహాన్ని గురించి తెలుసుకోవటం కాదు, Not the knowledge of the body, దేహాన్ని గురించి విచారించడం కాదు, not the investigation of the దేహాన్నే పూర్తి త్యజించాలి. body. You have to give up the body feeling. మానసిక ఆనందతత్వాన్ని గుర్తించాలి. Understand the principle of the bliss. ఈ ఆనందం అనేటువంటి కేవలం ఒక ప్రేమ నుంచినే లభిస్తుంది. You will get bliss out of love. ఈ ప్రేమ అనేటువంటి ఒకటి ఉంటుంటే ఈ బాధలన్నీ కూడా నిర్మూలమైపోతాయి. When once there is love, there is no place for any suffering or pain. కనుక ప్రేమను పెంచుకోండి. Develop love. ఎదుటి వ్యక్తి నీకు చాలా ద్వేషంగా ఉన్నాడు. You may hate a person that you come across. ఆ ఎదుటి వ్యక్తి ద్వేషంగా ఉన్నటువంటి వ్యక్తి నీకు ఎదురైనప్పుడు రోడ్లో నీవేమంటావు? If you encounter your enemy, what would you say? వాడిని చూస్తే వీడు నా ద్వేషి అని తల కిందకి ఉంచుకుంటావు. You will try to avoid him because of hatred, enmity. ఆ విధంగా చేసుకోవటం వల్ల మీ ఇరువురి ద్వేషము పెరుగుతుందే కానీ తరగదు. The enmity, hatred would rise because of avoiding. ఆ ఎనిమి నీకు వచ్చి దగ్గరకు వచ్చినప్పుడు హలో 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 బ్రదర్, హౌ ఆర్ యూ అను. When enemy comes in front of you, say, hello, how are you? ఆ విధంగా ప్రేమతో పలికించినప్పుడు వాడికి కూడా ప్రేమ ఉద్భవిస్తుంది. When you talk to him with all the love, naturally ఈ he will ప్రేమ also ఇరువురికి respond. లభించిన తర్వాత ఇరువురికి ద్వేషమే ఉండదు. Thereafter, there will be no enmity or hatred at all. నీవు ఏ భావం పలుచువో ఎదుటి వ్యక్తి యొక్క భావం కూడా ఆ విధంగా వస్తుంది. The way you talk and the feeling that prompts your dialogue. దీన్ని will వేదము యద్భావం get response. తద్భవతి అన్నారు. So, as is the feeling, so is the result. కనుక మనం మనలో ఉన్నటువంటి భేదాలంతా ఎదుటి వ్యక్తి పైన ప్రచురింపజేస్తున్నాము కానీ మనలో ఏమాత్రము ద్వేషాలు పెట్టుకోకూడదు. All our feelings, all our sentiments we impose on others. వస్తుంది, పోతుంది. They come and go. అంతా కూడా పాసింగ్ క్లౌడ్స్. All are like passing clouds. కానీ నీకు పర్మనెంట్ క్లౌడ్ అంటే ఏమిటిది? What is this నీ permanent? హృదయం అనేటువంటి భూమి లోపల, On the ground of heart, దీంట్లో ఆత్మ అనేటువంటి ఆకాశం నందు there is a space, Atma. సర్వము జయిస్తుంది, సర్వము జయిస్తుంది. In fact, everything lasts there. Everything would be triumphant. కానీ మేఘములు దండిగా ఉన్న చోటు సూర్యుడు కనిపిస్తాడు, కనిపించకుండా పోవచ్చు. Because of dark, thick clouds there, you may see the sun or అది not. క్లౌడ్స్ మూసుకున్నదే కానీ నీకు సూర్యుడికి ఏమాత్రం ఎడబాటు లేదు. It's only the cloud that covers the sun. In fact, nothing lasts between you and the sun. కొంతసేపు ఓపిక పట్టుకో, ఆ క్లౌడ్ కదిలిపోతానే నీకు సూర్యుడు కనిపిస్తాడు. Be patient and wait for some time. Clouds would clear, then you can see sun. ఈ విధమైనటువంటి చిన్న చిన్న సాధనలో మనం సార్థకం కావాలి. By these simple practices, we should work for our redemption.
ప్రేమతత్వం చేత సర్వము కూడా మనం సాధించవచ్చును. With love you can achieve anything in this world. ఈ ప్రేమతత్వం చేత ప్రపంచమే మనం గోలిగా చేసుకోవచ్చును. In fact, the whole world could be caught like a ball. అలాంటి తత్వం లోపల నీవు దీన్ని ఎందుకు నువ్వు విచారిస్తున్నావు? Then why do you worry in this? నేను తెల్లవారి సాయంకాలము ధ్యానంలో కూర్చుంటున్నానంటారు. You say that you meditate from dawn to dusk. నేను ధ్యానం చేస్తున్నావు. What is it you meditate on? ఆ ధ్యానంలో ఎంతవరకు నిలుస్తుండాలి నీకు? How long does this? క్షణమైనా కూడా నిలిచడం లేదు. And it's not steady even for a moment. అన్ని కూడా కదిలిపోయే మేఘాలే. All are unsteady. కాంతి కలిగినటువంటి మేఘం తత్వం ఒక్కటే. But there's only the light which is only one. కనుక నీవు ఈ ప్రపంచకు సంబంధమైనటువంటి విషయాలు నీవు ఎక్కువ ప్రవేశించవద్దు. Do not think of worldly matters too much. ఒకానొక సమయం లోపల At one time, రామకృష్ణ పరమహంస Ramakrishna Paramahamsa, బజార్లో రామ 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 అని చదువుకుంటూ పోతున్నాడు. he was passing by the street reciting God's name. బజార్లోనే నృత్యం చేస్తూ వచ్చాడు. And he went on dancing along the street. కానీ కొందరు చూశారు, ఏమిటై పిచ్చివాడు ఈ విధంగా పోతున్నాడు చెప్పని ఆ పెద్దగా వచ్చినటువంటి ఆ డోర్ను తీసుకుని కొట్టివేశారు. They mistook Ramakrishna Paramahamsa as a madcap and have closed the doors, hitting him. కానీ అది డోర్ పోయిందే అని బాధపడలేదు. And he was not sorry for missing పైన the door. తాళాలు తీసుకున్నాడు, రెండు కొడుతూ వచ్చాడు. And he collected both the cymbals and started playing. ఈ అసూయాపరులు ఆ తాళాలను కూడా తీసుకున్నారు, పారవేశారు. The people of jealousy took over the cymbals and threw them ఓహో, out. నాకు ఈ తలంలో ఇది భగవంతుడికి ఇష్టం లేదేమో అన్నాడు, తృప్తి పడ్డాడు. And he thought that he is not doing properly to నీకు the taste తృప్తి of God. అయినటువంటిది ఏదో అది నాకు తెలుపు, దాన్ని నేను చేయగలను. తృప్తి కానటువంటిది నేను ఏమాత్రము ముట్టను అన్నాడు. He said, "Oh God, let me know that which satisfies you so that I can follow." దైవానికి ఇష్టం లేదు కనుక నేను తాళమును పారవేశాడు. Because he thought that God doesn't appreciate and all. నీవు He threw కొట్టేటువంటి them యొక్క away. అపశృతి దోళ్ళు అంతా కూడాను దైవానికి ఇష్టం లేదు, దాన్ని తీసి పారవేశాడు. He thought perhaps, "Oh God, it is not rhythmic. The beat is ఎంత not దైవానికి proper. ఇష్టం లేనటువంటివి పోతున్నాయి. Perhaps things are going beyond. దైవానికి ఇష్టమైనటువంటిది నేను చేస్తే నిలుస్తుంది. If I do that, appreciate it like by God, it will దానిని sustain." సత్యాన్ని గుర్తించాడు. He has known the truth. తరువాతి ఇవన్నీ కూడా ప్రకృతి విద్యలన్నీ కూడా మానివేశాడు. And he has stopped all that is worldly. ఇంక నేనేం చేయాలి? What is to be done for that? నా దగ్గర ఉన్నదంతా ఒక్కటే, Only one thing is with me. ప్రేమతత్వం ఒక్కటే ఉండేది. Only principle of కానీ love. నీవు ఎవరు కూడా తీయడానికి వీల్లేదు. But this love cannot be taken away, robbed by anybody. కనుక ఆ ప్రేమను నేను తీసుకుంటాను. I take that love. దాన్ని తీసివేసి చూస్తాం కృష్ణ. Is it possible for you to take away this love out of me? ఎవరి చేత కాదు. It's not possible for anybody. అలాంటి ఎవరి చేత కానటువంటిది, ఎవరి చేత మునగనటువంటిది, ఎవరి చేత తల్లిపోయినటువంటిది, అలాంటి దాన్ని మనం ఆశ్రయించాలి. Therefore we should work for that which cannot be robbed, which cannot be taken away from you. దేన్నైనా కూడా మనము ఆశించి అది పోతానే మోసమైపోయిందని బాధపడకూడదు. You want something, when once it is lost, you feel that you are cheated. నిర్గుణం నిరంజనం సనాతనం నికేతనం నిత్య శుద్ధ బుద్ధముక్త నిర్మల స్వరూపిణం. In fact, the truth is attributeless, the formless, pure, అట్టి immortal. ప్రేమనే మనము ప్రధానంగా తీసుకోవాలి. We have to consider love as the main one. ఆ అట్టి ప్రేమను మనం ప్రధానంగా పెట్టుకుంటే ఎవ్వరు కూడా తీయడానికి వీల్లేదు. When once this love is there, nobody దైవం can take కూడా it away. దాన్ని ఎత్తివేయడానికి వీలు కాదు. Even God also cannot remove love out of you. కానీ ఒకటి, ఈ కాగితం ఉంటుండాలి. This the paper. ఈ కాగితం లోపల ప్రింట్ కొట్టాడు ఏదో నా పేరు. And here the letters are printed. ఈ పెట్టి కొట్టినటువంటి పేరును కాగితంను రెండింటినీ వేరు చేయడానికి అవుతుందా? Can you remove the name, the letters and the paper away from each other? కనుకనే ఈ పేపర్ లోపల ముద్ద కొట్టినట్టుగా ఉంటుండదు దైవ ప్రేమ. Therefore God's love is something like imprinted నీ on the హృదయం paper. అనేటువంటి పేపర్ పైన భగవత్ ప్రేమ అనేటువంటిది ముద్ర వేసింది. Human heart is a paper which is affixed with the stamp of దాన్ని divine దీన్ని love. రెండింటినీ వేరు చేయడానికి వీలు కాదు. None can separate these two. ఎవరు కూడా చేత కాదు. Impossible for anybody. అలాంటి ప్రేమతత్వాన్ని నీవు పూనుకో. Understand that love. అడవులు ఎందున్నా, You may be in the forest ఆకాశంలోనున్నా, or in space పట్టణంలోనున్నా, or in city పల్లెనున్నా, or village గుట్ట మీదనున్నా, on the mountain నట్టేటబడి ఉన్నా, or in the deep sea. రెండిటి ఒక్కటే అవుతుంది. Maintain that balance, equal-mindedness. కనుకనే అట్టి దాన్ని నీవు గుర్తించు, Understand that principle. అట్టి దాన్ని నీవు ప్రేమించు, Love that. అట్టి దాన్ని నీవు చిక్కించుకో. Catch hold of that principle. అదే నీకు నిజమైనటువంటి సాధన. That is the true spiritual practice. సాధన
Sadhana. ధనం అనేటువంటిదిగా ఉంటుందని చూడండి, కాదు అది సాధన. It is not dhana, mere wealth. Sa. సా అనగా సాలోక్యం, సారూప్యం, సామీప్యం, సాయుధ్యం. Sa means identity, nearness, proximity, merger. అలాంటి సాధనను నీవు ఏ విధంగా తీసివేశాడు. Well, how can you cultivate those sadhanas? అందుకోసం అది నిజమైన సాధన. That is the true sadhana. సాలోక్యమే నిజమైన సాధన, That identity living in the same, సామీప్యమే నిజమైన సాధన, resembling the divine. సాయుధ్యమే నిజమైన సాధన, Merger is the true practice. సఖ్యమే నిజమైన సాధన. The truth is the spiritual practice. ఇలాంటి సాలోక్య సామీప్య సాయుధ్యంను నీవు దీన్ని మొట్టమొదటి తీసుకో. Therefore, go by first the nearness, then identity, finally merger. దాన్ని ఏమాత్రం కూడా ఎవరు భేదించలేరు. None can differ so far as this practice is ప్రేమ concerned. స్వరూపులారా, Embodiments of love. చాలా మంది పిల్లలు కూడా అనేక మంది పెద్దలు రాసినటువంటి గ్రంథాలంతా చదువుతూ పోతుంటారు. Students go through many of the texts written by great people. అని చదివినంత మాత్రం మనకు లభించేటువంటి ఏమీ ఉండదు. By reading that book, you don't get any. కానీ మస్తకంలో అన్ని పుస్తకములు వచ్చినాయి. But all that is in the head is right reflected in ఈ the book. పుస్తకంలో అన్ని తిరిగి నీ మస్తకంలోకి చేర్చుకుంటున్నావు. And you are just taking all, collecting the matter into పుస్తక it. మస్తకములు రెండు కూడా ఒక్కటైపోతాయి. And then the head and the book will become one. కనుక నీ పుస్తకము మస్తకము రెండింటినీ త్యజించు. Give up the head and the book as well. హెడ్ లోపల చేర్చుకో. And keep that which is most అది important. ఏనాటికి కూడా నీకు మారదు, It will never change any మార్పు time. కలగదు. It's not possible. కనుక దివ్యాత్మ స్వరూపులారా, Embodiments of divine Atma. ఆత్మ కూడా ఎలాంటిదంటే దివ్యమైన ఆత్మ, The self Atma is divine. ఏమాత్రము మరుగుపడింది, And it cannot be hidden. మరుపుకు రానిది. You cannot forget. అలాంటి ఆత్మతత్వాన్ని నీవు గుర్తించుకుంటున్నా. Understand the principle of the self Atma Tattva. కానీ కొంతమంది భౌతికమైన సాధన లోపల కొంచెం ఆనందం కలుగుతుంది. You may have some kind of happiness out of these physical practices. ఈ ఆనందం అనేటువంటిది అది భౌతికమైనటువంటి కార్యమే. And this happiness is just physical. కాయము పంచభౌతికము, The body is of senses. కాయం కూలక తప్పదు ఎప్పుడు, The body is bound to fall someday. కాలము నిరత్తముండు, And the time is eternal. ప్రతింపక చావుకు గాలి పుచ్చుకలు మోహ నిబంధ బంధంలో ముద్దలు లేవు. The indweller has neither beginning nor the end, the liberation of the కనుక ఈ body. కాలంతో కలిగినటువంటి యొక్క సర్వమును కూడా మనం త్యజించాలి. Therefore, that you get out of time must be given up. ఈ కాయంతో కలిగినటువంటి కాయంతోనే పోతుంటాయి. All that you achieve out of this body కానీ will also vanish. ఎంతో కాలం సంబంధ బాంధవ్యాలను పెంచుకోవటం వల్ల ఆ కాయం పోయినప్పుడు మనం ఎంతో బాధపడుతుంటాం. Because of close association with the body, we naturally ఇది feel the నిజమైనది, separation. ఇది సహజమే. It's quite natural. కాయము పంచభౌతికము, The body is of కాలము senses. కూడా తప్పదు ఎప్పుడు, It's bound to fall someday. కాలం నిరర్థకము. And all the rest of these, ఇవన్నీ కూడా పోతుంటాయి వస్తుంటాయి. all things appear and go. ఇలాంటి పై వచ్చేటువంటి దాన్ని మనం శాశ్వతమని పట్టుకోకూడదు. Never consider this as permanent because it comes and goes. ఏది పర్మనెంటో, ఏది శాశ్వతమో, ఏది నిత్యమో, ఏది సత్యమో, ఏది నిజమైనటువంటి గుణమో దాన్ని మనం పట్టుకోవాలి. Therefore, we should catch hold of this truth, which is permanent, which is immortal, which is eternal. అన్నింటికంటే భగవంతుని యొక్క ప్రేమ ఇట్టిది అట్టిదని ఎవరు చెప్పలేరు. The divine love is beyond our estimate. కించిత్తైన లేనప్పటికీ అది అనంతంగా చేస్తుంది. It might be a fraction, but it would be infinite. ప్రాపంచికమైనటువంటి దేహ సంబంధమైన ప్రేమలు అప్పటికప్పుడు కలుగుతుంటాయి, వెళ్తుంటాయి. The physical relationship appears and vanishes immediately. కనుక ఫిజికల్ రిలేషన్షిప్ వస్తుంది పోతుంది. Physical relationship Comes and appears, goes. disappears, comes and goes. కానీ ప్రేమతత్వం అనేటువంటి హృదయం నుంచి వస్తుంది. But the love comes out of the heart. అది కమ్స్ అండ్ గ్రోస్. But the love that comes out of the heart comes and grows. ఆ పెరిగేటువంటి దాన్ని తీసుకోవాలి. Go by this principle which ఎప్పటికీ grows. ఇది తరగదు. And it will never be done. అట్టి నిజమైన ప్రేమతత్వాన్ని పెట్టుకోండి. Have this love principle. దీన్ని ఏమాత్రము కొననక్కర్లేదు, You don't need to ఏ desire. బజారుకు పోనక్కర్లేదు, You don't need to buy. ఎవరు అమ్మేటువంటిది కాదు. Nobody would keep it on sale. అంత కేవలం దీనికి గాడ్ ఒక్కడే ప్రధానమైనటువంటిది. God is the head of love. అతని ఆఫీస్ నందే నీకు ఇవన్నీ చిక్కుతుంటాయి. And if you go to him, you'll get అతని this షాప్ love. నందే నీకు ఇవంతా లభిస్తుంటాయి. And you'll get it out of practices. ఇంకొక దగ్గర లభించదు. And you don't get from anybody other అటువంటి than God. సత్యమైనటువంటి ఒక షాపుకు మీరు మార్గం చూడండి. So go to the shop of truth to get love. అది చిక్కిన తర్వాత ఇంక ఏది నీకు కిట్టదు. The moment you get this love, దేనిని you నీవు don't need ముట్టవు. any. You don't touch any.
అలాంటి ప్రేమతత్వాన్ని నీవు దగ్గరగా ఉంటుండి కూడాను ఎందుకు మీరు లభించుకోకూడదు? Being so close to the principle of love, why do you neglect it? కానీ దైవత్వం యొక్క ప్రేమ మీకు గుర్తుకు రాదు. The divine love, you don't remind yourself. ప్రాపంచికమైనటువంటి దేహ సంబంధమైన ప్రేమ అంతా కూడాను దేహంతో ఆడుతూ పాడుతూ కూడుతూ ఉంటాయి. But we think of the body relationship. అది మీకు ఆనందం అని భావిస్తుంటారు. We consider it blissful. అది ఎప్పటికీ ఆనందం కాదు. But it's not permanent. ఏనాటికైనా శాశ్వతం కాదు. It's never permanent any time. కానీ ఎప్పటికీ శాశ్వతమైనటువంటి దైవ ప్రేమని, But the divine love is permanent. కనుక అట్టి డివైన్ లవ్ ని మీరు ప్రేమించండి. So be after this divine love. ఆ డివైన్ లవ్ అనేటువంటిది ఒక దైవం దగ్గర తప్ప అన్యం చోట్ల మనకు లభించదు. This divine love you get only from God, from nowhere else. ఈ విధంగా చెప్తూ రావటం వల్ల నచికేతుడు సర్వము త్యజించాడు. Because of this teaching, Nachiketa could renounce everything. ఏ కోరికలు కూడా లేకుండా నిలుపుకున్నాడు. He could be desireless. ఈ కోరికలన్నీ కూడాను లభించేటువంటివి, క్షీణించేటువంటివి. All those that you get by desiring will vanish. కానీ క్షీణించినటువంటి ప్రేమ దైవ ప్రేమ ఒకటే. That which will never diminish is divine love. కనుక అట్టి డివైన్ ప్రేమను మీరు ఆశించండి, ఆరాధించండి. Aspire to acquire that divine love. ఎప్పటికీ ఆనందంగానే ఉంటారు మీరు. You can be blissful once for all. పరీక్షలో ఫెయిల్ అయిపోయినావు అనుకోండి, Supposing you fail in the examination, అది ఏదో ప్రపంచ సంబంధమైనటువంటి భౌతికమైనటువంటి చదువు. it is a worldly situation, a worldly ఆ event. భౌతికమైనటువంటి చదువు గిట్టుతుంది, పుట్టుతుంది. You may pass or fail, కానీ దైవ ప్రేమ అనేటువంటిది పుట్టేది కాదు, గిట్టేది కాదు. but divine love has neither failure nor చావు advance. పుట్టుకలేనట్టు శాశ్వతుడు. He is permanent without a beginning. ఆది permanent. మధ్యాంతరహితుడు, అనాది వాడు. He has no end nor beginning. తాను చావక పుట్టక చంపబడక So he cannot be killed or annihilated. శాశ్వతమైండు, సత్యముండు. So truth remains as eternal ఆ principle. సత్యాన్ని నీవు పూజించు. Worship the truth. ఆ సత్యమే నీకు ఆరాధించు. Worship, adore ఆ the truth. సత్యం ఎప్పటికీ సత్యమే. The truth remains as it నీకు is. ఎన్ని చేరినప్పటికీ నీ సత్యం మార్పు చెందదు. You may join anything, the truth మార్పు is changeless. చెందినటువంటి ఈ సత్యాన్ని Truth which is changeless. ఆరాధించండి, Worship and adore దండ it. చేరండి, And be దండ after. చేరండి. And అదే మీకు accept. శాశ్వతమైనటువంటి యొక్క ముఖ్యమైనటువంటి మోక్షము. And that is the true liberation which is ఏంటి permanent. లిబరేషన్? మోక్షం 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 అంటే ఏమిటి మోక్షము? అది ప్రత్యేకమైనటువంటి ఎయిర్ కండిషన్ రూమా, లేకపోతే ప్రత్యేకమైనటువంటి ఒక భవనమా? కాదు కాదు. What is liberation moksha? Is that an air-conditioned room or a beautiful mansion? మోహం క్షయం కావటం మోక్షం. Moha, attachment, ఈ kshaya. ప్రాప్తి సంబంధమైనటువంటి యొక్క మోహాన్ని మనం త్యజించటం. So giving up attachment is moksha. అది త్యజించిన తక్షణమే మనకి ఎక్కడ లేని వైరాగ్యం కలుగుతుంది. And when once you are detached, you will be a renunciant. కనుక మీరు అది సత్యమైనటువంటి మోక్షాన్ని కోరాలంటే ప్రేమతత్వమే దీనికి సరైనటువంటి To మార్గం. attain this true liberation, love is most essential. మీకు తెలుసును, శంకరాచార్యుల వారు ప్రథమ శిష్యుడు, You know, Shankaracharya's chief disciple, మండన మిశ్రుడు. Mandana Mishra. ఈ మండన మిశ్రుడికి ఒక భార్య ఉంది. And Mandana Mishra has a wife. ఆమె పేరు ఉభయభారతి. Her name is Ubhay Bharati. కానీ శంకరాచార్యుల వారు వచ్చి మండల మిశ్రుడితో వాదం చేసి ఓడిపోయినాడు. And Mandana Mishra and Shankaracharya had argument. వారి ఇరువురికి మధ్య ఉన్నటువంటి సంబంధ బాంధవ్యం ఏమిటి? ఎవరు గెలిచిరో వారు గెలిచినటువంటి వానికి స్నేహం కావాలి. Therefore, the argument is whosoever wins will have to be the master of the other person who would be a slave to the winner. దీన్ని జయించేటువంటి వాడు దీనికి మిడిలో ఉన్నటువంటి ఒక లాయర్ ఎవరు? Who is the referee here? The lawyer. Lawyer. అది ఎవరికి ఎట్లుంటారంటే మండల మిశ్ర చెప్పాడు, Mandana Mishra said, నా వైఫ్ మన ఇద్దరికి సాక్ష్యం అని. he said, my wife will be the judge, the lawyer. వైఫ్ ను జడ్జిగా పెట్టుకునేటువంటి ఇప్పుడు ఎదురు పార్టీ ఊరికే ఉంటుందా? When the wife is the judge, do you think the opposite party will keep quiet? లేదు. No. ఈయన చెప్పేటువంటింత సత్యము What I'm going to tell is అని truth. ఉభయ భారతిని కూర్చోబెట్టుకున్నారు. And they made Ubhay Bharati మండల మిశ్రులు శంకరాచార్యులు వాదోపవాదం జరుపుతున్నారు. and arguments and counter arguments were going on. కట్టినప్పటికీ ఉభయ భారతి చెప్పింది మండల మిశ్రుడు ఓడిపోయాడు అని. Finally, Ubhay Bharati pronounced her judgment that అనగా తన Mandana భర్తని Mishra lost. ఓడిపోయాడు అని. She said that my husband lost. అప్పుడు ఆయన సన్యాసం తీసుకున్నాడు. And then he renounced the whole thing. భర్త సన్యాసం తీసుకోవటం వల్ల భార్య ఏం చేసింది? What did the wife do ఆమె then? కూడా ఒక సన్యాసం తీసుకుంది. And she too has నేను renounced. అర్ధాంగిని,
and half-body Ardhangi. కనుక భర్త సన్యాసి అయినప్పుడు భార్య ఆ విధంగా ఉండకూడదు, ఆమెకు సన్యాసం తీసుకుని When the husband is a total renunciant, wife also decided to be so. వాడిద్దరు కూడా ఆమె ఆశ్రమం కట్టుకుంది, ఈయన ఆశ్రమం కట్టుకున్నారు. Both of them had their own hermitages. ఇద్దరు కూడాను గంగా నదికి పోవటము, తెల్లవారి స్నానం చేసుకోవటం, ఇంటికి రావటము, ఏదో భగవత్ చింతన చేస్తుంటాం. Every day they go near Ganges and return thinking of God. కానీ ఒకనాడు ఉభయ భారతి ఈ యొక్క తన శిష్యురాలతో చేరి గంగా నది స్నానానికి పోతుండాలి. One day Ubhay Bharati was going to Ganges along with her ఒక associate. మహాజ్ఞాని అనేటువంటి వాడు, A man of దివ్య జ్ఞాని, A man of- ఆత్మజ్ఞాని, అనుభవజ్ఞాని అనేటువంటి వాడు ఒక పెద్ద ముంత తల కింద పెట్టుకొని పండుకున్నాడు. A man of wisdom, a man of knowledge, a man of expertise was lying on ground with a pot as a pillow. ఈ ఉభయ భారతి తన శిష్యురాలతో వెళ్తుండ స్నానానికి. Ubhay Bharati was proceeding along with her associates. ఇతను ఎవరే అని అడిగింది. And she asked, who is he? ఇతను మహాజ్ఞాని అని చెప్పింది ఆమె శిష్యురాలు. And her disciple said, he is an enlightened one. జ్ఞానమా? జ్ఞానం ఒక్కటే కానీ రెండు లేవే. She said, wisdom? Wisdom is only one, not ఇది one. కేవలం భౌతిక జ్ఞానం, It's only secular knowledge. దీన్ని జ్ఞానం అని చెప్పకూడదు You cannot call it wisdom. అని ఈ ఇద్దరు జవాబు చెప్పుకుంటూ వెళుతున్నారు. They were conversing with each other like నిజమే that. జ్ఞానం అయినప్పుడు ఈ ముద్ద ఎందుకు తన కింద పెట్టుకోవాలి? And in fact, if he is enlightened one, why should he have the pot as the pillow? అది విన్నాడు ఆ సన్యాసి. And the renunciant heard it. ఆమె తిరిగి వచ్చేటప్పటికి ఆ ముంతను తీసి పారవేశాడు. While she was returning, he has thrown away the pot. ఇతను ఎవరే అని అడిగింది. And she said, who is he? నిన్న ఈ ముంతను దగ్గర పెట్టుకుని ధ్యానం చేస్తున్నటువంటి ఆ వ్యక్తి అయింది. The very same person was meditating with this pot. మన మాటలు విన్నటువంటి వాడు అతనికి తిరిగి దాన్ని తీసివేసేశాడు. Having heard our words, ఇతను రాగతాళములతో కూడినటువంటి వాడే ఇతను. having heard our words, he has thrown away the మనం pot. అనుకున్నటువంటిది విన్నాడు. He heard what we ఇతను said. జ్ఞానం కాదని నేను చెప్పుకోవటం వల్లే అతను ముంతను తీసి పారవేశాడు. Because he could understand that he is not wise enough, enlightened, ఇది he నిజమైన has జ్ఞానం thrown it కాదు, away. ఇది నిజమైన జ్ఞానం కాదు. It is not true wisdom. అప్పుడు ఆ సన్యాసి కుంతను గింతను సర్వమును పారవేసి ఆమె పాదాల పైన పడ్డాడు. And then this renunciant fell at the feet of Ubhay Bharati. ఏకత్వం జ్ఞానం, Wisdom is only one. అనేకత్వం అజ్ఞానం. Plurality, multiplicity is ignorance. కనుక ఇతను అనేకత్వంగా ఉన్నాడు, జ్ఞాని కాదు. As he goes by the dual nature, he is ignorant. కనుక ఈ విధంగా అనేక మందికి మనోమార్పులు కలిగిస్తూ వచ్చింది ఉభయ భారతి. Therefore, so many mental aberrations and changes that Ubhay Bharati noticed. కట్టగడపటికి ఉభయ భారతికే మోసం చిక్కింది, And Ubhay Bharati could attain liberation. మండల మిశ్రుడికి చిక్కలేదు. Mandana Mishra could not attain it. అతను ప్రాప్తమైనటువంటి భాగం పైన కొంతవరకు మూలుగుతూ ఉన్నాడు. Because he has associated with the physical world. కనుక ఇది కాదు అన్నాడు. And he denied it finally. కరెక్ట్గా ఈ విధంగా సాధన చేస్తూ చేస్తూ భార్యనే తనకు భర్తకు గురువు అయిపోయింది. Finally what happened? The wife became the preceptor to her husband. ఎవరైనా సరియే Let him be anybody. అజ్ఞానమునకు బోధన చేసి, And in fact, the one who is ignorant, అజ్ఞానం దూరం చేసి one should distance from it. వ్యక్తమైన జ్ఞానాన్ని అభివృద్ధి పరిచేటువంటి వారు గురువు. So, preceptor is the one who will help you to grow in wisdom and give up ignorance, dispel ignorance. అప్పటి నుంచి ఉభయ భారతి అందరికీ కూడా గురువుగా మారిపోయింది. Since then, Ubhay Bharati became the teacher, preceptor of all. ఎందుకోసం గురువు అయిపోయింది? Why? ఆమె చెప్పేది చేసేది వినేది ఒక్కటే. Because what she did, what she spoke, the way what he has been teaching happened to be one and the same. త్రికాల జ్ఞానం జ్ఞానం, In fact, the wisdom is one in all the three periods త్రిగుణ of time. జ్ఞానం అనత్యం. The rest is temporary. కనుకనే ఈ త్రిగుణంతో కూడినటువంటి మనస్సేకం, వచస్సేకం, కర్మణ్యేకం, మహాత్మనం. The worldly knowledge, secular knowledge has got the three attributes. But the spiritual knowledge, wisdom is only one. ఈ విధంగా కొన్ని అనుభవజ్ఞుల చేతను ప్రభుత్వం చేతను పడేటువంటిది కాదు ఇవి. Therefore, mere experts, experienced people cannot hand over this తన wisdom thing. మనోనాశనమే సరైనటువంటి గురువు. The annihilation of the mind is the ఒక్క ultimate దైవాన్ని experience. తప్ప దేన్ని కూడా మనం ఏమాత్రం ఆశించకూడదు. In fact, we should desire only God, none else in this world. ఈ జ్ఞానం అనేటువంటి సత్యనిత్యమైనటువంటి జ్ఞానం. This wisdom is truth and eternal. కనుక ఈ సంబంధ బాంధవ్యం ఏమాత్రం కలగవు. In fact, you don't get any kind of intimate association or relation. నచికేతునికి
యమధర్మరాజు బోధించినటువంటి బోధన కంటే కూడాను తన మనోహృదయమే చాలా ప్రఖ్యాతిగాంచింది. Much more than the teaching of Yamadharmaraja, the heart of Nachiketa revealed to him certain Vedantic truths. యమధర్మరాజు కూడాను జ్ఞానం బోధించింది. In fact, Yamadharmaraja also could know wisdom. అట్టి మహాజ్ఞానులు లోకంలో ఎందరో ఉంటున్నారు. In fact, there are many enlightened people జగతి here. ఎందు పుణ్యపురుషులు లేకున్న జగములెట్టులు పగులువాను. In fact, there are no enlightened people. How do you find the universe existing with all the light? ప్రపంచమంతా కూడాను వెలుగుతూ ఉంటుండేటువంటి అటువంటి జ్ఞానులు లోకంలో ఉన్నారు. The whole world is brilliant and effulgent because of noble souls, the realized one. కనుక జ్ఞానం అనేటువంటిది ఒకరితో లభించేటువంటిది కాదు. In fact, wisdom will not have భగవత్ any ప్రేమ relation. చేతనే ఇది లభించేటువంటిది. You get wisdom because of the divine love only. ఆత్మనే మనం అడగవస్తుంది. In fact, we should seek from బిచ్చగాడు the... కూడా ఇంటికి వస్తాడు, భవతి భిక్షాందేహి అంటాడు. The beggar comes to the doorsteps and asks for alms. భవతి భిక్షాందేహి, Please serve me food. దేహి అన్నాడు. Dehi, the indweller. యజమానుడికి తాను కోరలేదు, దేహి దేహి నాకు బిచ్చం పెట్టు అని. So the appeal is not to the master, but to the Dehi, the indweller of the అనగా master. దేహం లోపల ఉన్నటువంటిదే దేహి. Dehi, the indweller, is in the Deha, the body. దేహిని అడుగుతున్నాడు కానీ దేహాన్ని అడగటం లేదే. So the beggar is seeking Dehi indweller, not the body Deha. కనుక ఈ విధమైనటువంటి చిన్న చిన్న భావన చేదే మన జ్ఞానం అభివృద్ధి పరచుకోవచ్చు. In these small situations, also we can get wisdom. ఈ లోకంలో మనం చదివేటువంటి చదువులు All the knowledge of this world. ఎన్నేళ్ళు పిఏలు పాస్ అయ్యి వచ్చి పేరుగాంచిన పెద్దవాళ్ళైనా, One might be scholars with all MA and BA degrees. సంపద పనుల నుండి సంధాన పనులైనా, One may be rich enough. పుడమికీర్తిని కన్న పుణ్యులైనా, They may be charitable. ఆయురారోగ్యములు అనవరతం ఉండి With all the పరిపూర్ణ long వల్లకు life and వారులైనా, strength. They may be, జపము జపములు తపములు చేయొచ్చు సాధన నేర్పు సాధులైనా, they may be strong ones with all the muscle strength and health. సరిరాదు. They may be men of penance నిజ and Vedic భక్తులకైనా chanting. But none can equal a devotee. ఇవన్నీ బయట సంపాదించేటువంటి చదువులే. All that we get from the outer world అయితే ఇవి only. కూడా మనకు ఉండాల్సిందే. Of course, it's also necessary. లౌకిక విద్యలంతా కూడాను లౌకిక జీవితాన్ని సంపాదిస్తుంది. The secular knowledge is to carry our living. ఆత్మజ్ఞానము ఆత్మతత్వాన్ని బోధిస్తుంది. The knowledge of the self speaks of the self, symbolizes it. కనుక ఇట్లాంటి జ్ఞానం మనం చదివితే మనం ప్రయోజనం లేదు. Therefore, the physical knowledge is useless. కానీ చదువులు ఈ దేహభ్రాంతి కోసం ఉండాల్సిందే. It may be essential because of this body. దాన్ని వదలకూడదు. అది నెగిటివ్, ఇది పాజిటివ్. One is the negative, where spiritual knowledge is positive. ఈ పాజిటివ్ కూడా సరిగా నెగిటివ్ చేరినప్పుడే రెండింటి యొక్క ఏకత్వం కలుపుతుంది. So positive joins the negative. There you find unification. కనుక విద్యార్థులారా, So students, నెగిటివ్ కూడా మనం విసర్జించకూడదు. don't give up the negative altogether. సాధ్యమైనంత వరకు నువ్వు మీకు విరక్తి కలిగిన నెగిటివ్ త్యజించండి కానీ పాజిటివ్ మాత్రం విసర్జించకూడదు. You may just give up the negative, but don't lose ఈ the positive. నెగిటివ్ లౌకిక సంబంధమైనటువంటి మన విద్యల్ని బోధిస్తుంది. The negativity stands for the world, the worldly knowledge. కనుక మీరు విద్యలు ఎందుకు కూడా ఉత్తీర్ణులు కాండి. Be successful in your education. లౌకిక విద్యలు కూడా నేర్చుకోండి. Acquire the worldly knowledge, కానీ ఇవి ఉభయభారతగా ఉంటుండాల్సిందే. but remain as Ubhaya Bharati. నిజమైనటువంటి జ్ఞానం ఆత్మజ్ఞానమే. The true wisdom is of the self. దాన్ని పెట్టుకొని With that, దీన్ని త్యజించండి. give up this body attachment. నేను ఈనాడు 1 గంటకు రాత్రి 1 గంటకు ఇక్కడికి వచ్చాను. Bhagavan came over here midnight at 1 o'clock. ఆ మిడ్ నైట్ అనేటువంటి ఏమిటని? What is this midnight time? అది బ్రహ్మముహూర్తము. That is Brahma Muhurta. అంటే ఏమి? What does it mean? ఈ కైలాసం నుంచి From Kailasa, ఆ లింగాలంతా బయలుదేరేటువంటింతా కూడా బ్రహ్మముహూర్తమునందే. it is the time of emergence of Linga, the Brahma Muhurta, midnight. కనుక మా లింగం వచ్చినటువంటిదంతా కూడాను ఆ బ్రహ్మముహూర్త టైంలోనే. Therefore the Linga emerged at that moment of Brahma దానికి Muhurta. కాళ్ళు ఉండవు. And it doesn't walk. అది వస్తుంది. It just moves on its own. అదంతే అంతే పోతుంది. And it vanishes on its own. కనుకనే ఆ బ్రహ్మముహూర్త సమయం లోపల అవన్నీ వచ్చినప్పుడు నేను లేచాను. Bhagavan got up as Linga started emerging. ఇక్కడికి వచ్చాను. Bhagavan came here. చూచాను. Swami saw. అందరూ భక్తులు, విద్యార్థులు
ఆనందంగా పాడుతున్నారు. Bhagavan noticed devotees and students singing. కానీ ఎట్టి భక్తులు భక్తులుగా కనిపించారు. But who are the real devotees? మనసునందు నిశ్చలమైన మనసుగా పెట్టుకుని The mind which is steady, నిర్మోహం చేత స్వామి స్వామి అనేటువంటి తలుచుకుంటూ కూర్చున్నటువంటి వారు నిశ్చలమైన భక్తులు. you are real devotee if you got the steady mind and totally attached to కానీ Swami. అందరూ కూర్చున్నారు. All are seated. ఈ హాల్లో మాత్రం వేల మంది కూర్చున్నారు. In this hall, thousands are కానీ seated. అందరూ భక్తులు కాదు. All are not devotees. దేహం కూర్చుంది కానీ మనసు భగవంతుడి వైపు మరలుతున్నది. Body is here, but the mind has not turned towards God. కనుక మనోసత్వమే నిజమైనటువంటి భక్తి. Therefore, that which takes your mind, the direction, ఎక్కడైనా reflects కూర్చో. devotion. You may sit anywhere, కానీ దైవానికి సంబంధించినటువంటి వాడు but understand with your mind that God is near you. అక్కడనే దైవత్వము నీకు ప్రాప్తిస్తుంది. There you will understand, experience divinity. నిద్ర వస్తుంది. You may sleep. నిద్రపో. Yes, sleep ఆ well. నిద్రలో కూడా నువ్వు భగవతత్వం పెట్టుతావు. Even while in sleep, you can enjoy divinity. ఎరుకు మెలపెనకుండా జాగ్రత్త అనేది ఒక సప్రాశక్తిలో అరమరలు లేకుండా ఇప్పుడు తరచుకొని జీవాత్మ చదివేది తారకం అన్నారు. Therefore, the true attainment, the true wisdom, it lies in that oneness in all the three states of consciousness: the waking, the dream, and the deep sleep. ఈ విధంగా ఏ సమయం నందు కూడాను దైవత్వం మాత్రం మనసులో పెట్టుకొని Keep in you the divine principle. కానీ ఆ దైవత్వం పైన ప్రేమ ఉండబట్టే కదా అలాంటి సమయంలో కూడాను లేచి ఇంత దూరం వచ్చి కూర్చుంటారు. Because of that love for the devotees, Bhagavan ఆ came on. ప్రేమలే లేకపోతే వాళ్ళు బెడ్రూమ్ లో వాళ్ళు పండుకుంటారు చక్కగా. And in fact, if you do not have love, you would as well sleep at home. కానీ ఆ దాన్ని కూడా త్యజించి And that has to be renounced. వచ్చి ఓ చెట్టు కింద కూర్చొని చెట్టుకు ఆనుకొని అదే దైవత్వంగా భావించుకుంటూ ఉంటారు. Therefore, people come, walk along, sit under the shade of a tree, lean back, and then think of God. అది నిజమైనటువంటి భక్తి. That is true devotion. ఏ అనుకూలములు అక్కర్లేదు, You don't need any convenience, ఏ ఆనందము అక్కర్లేదు, not any pleasure of ఏ God. ఆహారము అక్కర్లేదు. No food is necessary. అలాంటి సమయం లోపలనే స్వామి యొక్క తత్వము ఏకత్వంగా మారుతుంది. At that time only you can know the principle of Swami, that is oneness. కనుక ఎక్కడైనా మీరు పోయినప్పటికీ మీ మనసును మాత్రము మీ స్వాధీనంలో పెట్టుకోండి. You may go anywhere, have total control on your mind. అది ఏ ఉభయ భారతి సర్వులకు బోధించినటువంటిది. That is the teaching of Ubhaya Bharati to everybody. అట్టి ఉభయ భారతి తత్వమును తప్పక మనం ఉంచుకుంటే మన గృహములంతా కూడాను పవిత్రమైన మార్గంలో ఉంచవచ్చు. If we pay heed to the teaching of Ubhaya Bharati, we can lead a sacred life. భౌతికమైనటువంటి యొక్క దృష్టి నుండి మనం మనసు మరచకూడదు. We should not go by the physical scenes, the worldly scenario. ఓం నమః శివాయ. 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 బహిర్ముఖమైనటువంటి శబ్దంతో నమః శివాయ, హాఫ్ దీంతో ఒక నమః శివాయ, శబ్దరహితంగా ఇంకొక నమః శివాయ. We say Namah Shivaya with all the sound and verbal expression, but there will be expression of Namah Shivaya even in state of silence. పెదవులతో పట్టినట్లంతా కూడా ఆ నమః శివాయ ప్రపంచానికి చేరిపోతుంది.
What that we speak out of the hell with the help of the lips would reach the whole world. టంగుతో పలికినటువంటిదంతా కూడా నువ్వు నోటికి మాత్రమే చేరుతుంది. That's what you speak with your tongue will be contained within the mouth. మనస్సుతో చేసినటువంటి చింతన సర్వత్రా వ్యాపించిపోతుంది. The thinking of the mind is all pervasive. ఇది మూడు రకములైనటువంటి చింతన. These are three ways of expression. కనుక మనస్సుతో చేసేటువంటి చింతన చాలా నిత్య సత్యమైనటువంటిది. That what you do with your mind is eternal. ఆ విధంగా మీరు మనసుతో చేసుకుంటూ, లేకపోతే రూములో 10 మంది అంతా ఉంటారు, వాళ్లకు నిద్రాభంగం కలగకూడదు, ఇంకొకరికి డిస్టర్బెన్స్ కలగకూడదు, కలుక్కోకుండా నోటితో చెప్పకుండా మనసుతోనే అనుకోండి. There may be many people, your roommates there, and you should not disturb them. But you should chant, you should think of God mentally. కనుక మెంటలీగా మీరు చేసుకుంటూ పోతే, if you do it mentally, అదే నీకు నిత్యమైనటువంటి మార్గము, చక్కగా రాజమార్గంగా బయలుదేరుతుంది. That will last long into the royal path. భజన బినా సుఖ శాంతి నహి, హరి భజన బినా సుఖ శాంతి నహి, హరి నామ బినా ఆనంద నహి, హరి నామ బినా ఆనంద నహి, హరి భజన బినా సుఖ శాంతి నహి, హరి భజన బినా సుఖ శాంతి నహి, హరి నామ బినా ఆనందము నహి, హరి భజన బినా సుఖ శాంతి నహి, జపతాళం బినా సంయోగ నహి, ప్రభు దర్శ బినా విజ్ఞాన నహి, జయ ధర్మ బినా సత్కర్మ నహి, भगवान बिना कोई अपना नहीं, हरि नाम बिना परमात्मा